ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు, బాగున్నారా? మెయిన్ వీడియోకి వచ్చేకి ఇది మిరప మొక్కలండి. ఇది ఫస్ట్ ఎలా ఉడుచుకునే విధానం తెలుసుకుందాం. ఫస్ట్ ఏంటంటే పారతో పని చేసామండి. పారతో పని చేసిన తర్వాత ఏంటంటే మిరప కాయలు ఉంటాయి కదండి, ఎండుకాయల నుంచి ఇరిచేసి అందులో ఉండే పిక్కల్ని తీసేసి ఇక్కడ నారగా పోసుకున్నామండి. ఇదేంటంటే ఇప్పుడు వర్షాకాలం కదండి, ఎందుకంటే ఇలా బట్టలు కట్టుకుని చేసుకోవాలండి, లేదంటే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మనం పోసిన నార మొత్తం కిందకి వెళ్ళిపోతాయి. అదే ఇలా చేసుకున్నామంటే అంటే పారతో పని చేసుకుంటే మనకి చాలా బెనిఫిట్స్ ఉంటాయండి. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ఇది నెల రోజులకి పెరుగుతాయండి మొక్కలు. అంటే ఇప్పుడు చిన్న మొక్కలు కదండి, ఈ వర్షం లేకపోవడంతో మాకు ఇబ్బంది అవుతుంది. అదే వర్షం పడి ఉంటే వాటికి మొక్కలు పెరిగిపోయి ఇంకేంటంటే ఉడుచుకునే టైం వచ్చేదండి. కానీ ఈ సంవత్సరం వర్షాలు చాలా తక్కువ అవ్వడం చేత ఈ మిరపనార అనేది ఉడుచుకోవడానికి లేట్ అవుతుందండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ కావాలంటే ఫార్మర్ బాయ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్.